మాది యూట్యూబ్ ఛానల్ అనమాట. మేము ఫన్నీ క్వశ్చన్స్ ఒక 4 అడుగుతాను, దానికి కొంచెం లాజికల్గా ఆన్సర్ చేస్తే మీకు ఆన్సర్ వస్తుంది. ఓకేనా? 1 kg టమోటో 20 రూపీస్ పడుతుంది. సో 1000 grams అయితే ఎంత పట్టచ్చు? 1000 grams 5 రూపీస్ పట్టచ్చు. ఓకే, నువ్వు కరెక్టే, నువ్వు ట్రై చేయి. 1 kg 20 rupees. 1 kg టమోటో 20 రూపీస్ అవుతుంది. సో 1000 grams అయితే ఎంత పట్టచ్చు? 3 rupees. 3 రూపీస్. సో దీని వచ్చి 5 రూపీస్ చెప్తుంది 1000 grams. అండ్ అలాగే కొంచెం ఇలాగండి, అండ్ అలాగే తినేమంటుంది అంటే 3 రూపీస్ అని చెప్తుంది. సో 1 kg అంటే ఎన్ని గ్రామ్స్ అని తెలుసా? 1000 grams. మళ్ళీ నేను అడిగింది ఏంటి? 2 ఒకటే కదా. సో 1 kg టమోటో ఎంత? 20 rupees. 1000 grams అయితే 2 rupees పడుతుంది. మళ్ళా 2 రూపీస్ అని చెప్తున్నావు. సో 1000 grams అన్నా కూడా 1 kg అనేసే, అది కూడా 20నే ఆన్సర్. ఓకే, సెకండ్ అండి. సో ఎలక్ట్రిక్ ట్రైన్ 120 స్పీడ్లో లెఫ్ట్ సైడ్ వెళ్తుంది, దాని పొగ ఏ సైడ్ వెళ్తుంది? నాకు అర్థం కాలేదు సార్. లెఫ్ట్ సైడ్ వెళ్తుంది. అంటేనేమో అందరికీ కోపం వస్తుంది, అందరూ హర్ట్ అయిపోతారు, పని చేయడం మాత్రం చేత కాదు. ఓకే, ఎలక్ట్రిక్ ట్రైన్ ఉంటుంది కదా, అది ఇట్లా లెఫ్ట్ సైడ్ వెళ్తే దాని పొగ ఆటో ఎలా వెళ్తుంది, ఏ డైరెక్షన్లో వెళ్తుంది? బ్యాక్ సైడ్ వెళ్తుంది. అది లెఫ్ట్ వెళ్తూ ఉంటే రైట్, పొగ బ్యాక్ సైడ్ పొగ బ్యాక్ సైడ్ అంటే రైట్ సైడ్ వెళ్తూ ఉంటుంది. అంతేనా? కరెక్టేనా? కరెక్టే, రైట్ ఆన్సరే. కాకపోతే ఎలా అని కనుక్కుంటాం, ఎలక్ట్రిక్ ట్రైన్ పొగ వదులుతుందా? కొంచెం బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. సో ఎలక్ట్రిక్ ట్రైన్ లెఫ్ట్ సైడ్ వెళ్తుంటే దాని పొగ ఏ సైడ్ వెళ్తుంది? అసలు పొగ రాదు. మీరు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అయినా అన్నారు. ఓకే, 2 అయిపోయింది అట్టయితే. ఒక రూమ్లో 20 క్యాండిల్స్ ఉన్నాయి. సో దాంట్లో 3 క్యాండిల్స్ ఆరిపోయింది. సో పోతే ఎన్ని క్యాండిల్స్ ఉన్నాయి? 70. 20. నువ్వు 20 అన్నావు కదా, నువ్వు 17 అన్నావు. 17 ఎలాగా? ఆరిపోయినాయి కదా 3. ఓకే, వెళ్తుండేవి 17 ఉంటాయి. వెలుగుతా ఉండే 17 ఉంటాయి. సో క్యాండిల్ అయితే నేను అడిగింది ఏంది? క్యాండిల్ ఎన్ని క్యాండిల్స్ ఉంటాయి? ఎన్ని క్యాండిల్ ఉంటుందని అడిగిన. 20 అలాగే ఉంటుంది. ఆరిపోయింది అయితే 3. అమ్మాయి గెస్ చేసింది ఆన్సర్. ఒక రూమ్లో 20 క్యాండిల్స్ ఉన్నాయి, దాంట్లో 3 క్యాండిల్స్ ఆరిపోయింది. సో టోటల్ ఎన్ని క్యాండిల్స్ ఉంది రూమ్? 20 ఉన్నాయి. నాలెడ్జ్ ఈస్ డివైన్ అంటే జ్ఞానం వైన్ లాంటిది, ఎంత తాగితే అంత బలం అన్నమాట. ఒక వేప చెట్టు కింద 3 కూర్చొని ఉంటారు. ఒకడికి కళ్ళు కనబడదు, ఇంకోడు మాట్లాడలేడు, ఇంకొకడికి చెవులు వినపడదు. సో 3 కూర్చొని ఉంటారు. దానిపై నుంచి పడిన మాడికాయని ఫస్ట్ ఎవరు తీసుకుంటారు? మాటలు రానివాడు తీసుకుంటాడు. చెవులు వినిపిది కదా, మాటలు రానివాడు తీసుకుంటాడు. ఎందుకంటే వాడి కళ్ళు కనిపిస్తుంది, చెవులు వినిపిస్తుంది కదా. లాజిక్ ఉంది తమ్ముడు. ఓకే, నువ్వైతే? నాకు తెలీదా? తెలీదని చెప్పేస్తే బెటర్ అనుకున్నా ఆన్సరా. బ్లైండ్, డెఫ్ అండ్ డమ్ 3 ఉంటారు. సో 3లో నువ్వైతే ఏం చెప్పావు ఆన్సర్? మాటలు రానివాడు తీసుకుంటాడు. దేనికంటే కళ్ళు కనబడుతుంది కాబట్టి. ఏదో చెప్పలే, గెస్ కొట్టు. ఒక మామిడికాయ చెట్టు కింద 3 కూర్చొని ఉంటారు, కరెక్టేనా? 3 వేప చెట్టు అన్నావు అప్పుడే. చూడండి అక్కడ ఏముందో, మీకు చేసి ప్రయోజనం ఏముంది సార్ ప్రూఫ్ రీడింగ్ చేయించి? సరే, వేప చెట్టు కింద 3 కూర్చొని ఉంటారు. ఆ 3 బ్లైండ్, డెఫ్ అండ్ డమ్. సో పడిన మామిడికాయని ఎవరు తీసుకుంటారు? మాటలు రానివాడు తీసుకుంటారు. క్వశ్చన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసినావు. వేప చెట్టుకి మామిడికాయ ఎలా పడుతుందని అడగలేదు. ఆన్సర్ చెప్పేసినాక అట్లా చెప్పు. ఈ 4 క్వశ్చన్లు అయిపోయినాయి. ఓకే, ఒక వేప చెట్టు కింద డెఫ్, డమ్ అండ్ బ్లైండ్ 3 కూర్చొని ఉన్నారు. అక్కడ పడే మామిడికాయని ఎవరు తీసుకుంటారు? చేసే 3 ఉత్సాహం సర్వనాశనం అయిపోతాయి. నేను 5th క్వశ్చన్ అడగడం లేదు.